అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఆషాఢం స్పెషల్గా గోరింటాకు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా మెహందీ లిక్విడ్ని ఎలా తయారు చేసుకుని గోరింటాకు పెట్టుకోవాలనేది ఇప్పుడైతే నేను చెప్తానండి. అయితే మనకి ఈ మెహందీ లిక్విడ్తో పెట్టుకున్నటువంటి గోరింటాకు మనకి గోరింటాకుతో పెట్టుకున్న గోరింటాకు లాగే పండుతుందండి. సేమ్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదండి. సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. ఈ లిక్విడ్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపులేనండి. అలాగే ఈ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్ గా. అయితే మనం ఈ మెహందీ లిక్విడ్ ని తయారు చేసుకోవడం కోసం కొన్ని వస్తువులను అయితే తీసుకోవాలండి. అవి ఏమిటో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ లిక్విడ్ ని తయారు చేసుకోవడం కోసం మన ఇంట్లో ఇటువంటివి ఏవైనా ఐరన్ డబ్బాలు ఉంటాయి కదండి, అవైతే తీసుకోవాలి. ఇవి లేకపోతే మీరు స్టీల్ గిన్నెనే తీసుకోవచ్చు. అలాగే ఒక చిన్న బౌల్ ని, ఒక ప్లేట్ ని కూడా తీసుకోవాలండి. అలాగే ఒక చిన్న మట్టి ప్రమిదను కూడా తీసుకోవాలి. వీటిని అయితే మనం ఈ మెహందీ లిక్విడ్ ని తయారు చేసుకోవడం కోసం తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ మెహందీ లిక్విడ్ ని టీ పొడితో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు టీ పొడిని కూడా తీసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా బాగా కలుపుకుని ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా తీసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఐరన్ బాక్స్ ని తీసుకుని అందులోకి ప్రమిదని ఈ విధంగా సెంటర్ లో పెట్టుకుని చుట్టూ కూడా మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ టీ పొడి మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. ఈ మెహందీ లిక్విడ్ ని మనం గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు, అలానే ఇంకా కొబ్బరి చిప్పలతో తయారు చేసుకోవచ్చు, ఇంకా చాలా వాటితో మనం ఈ మెహందీ లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం సెంటర్ లో పెట్టుకున్న ప్రమిది పైన మనం తీసుకున్నటువంటి స్టీల్ బౌల్ ని పెట్టుకోవాలండి. ఆ తర్వాత దీనిపైన మనం ప్లేట్ ని పెట్టుకుని ఇప్పుడు దీనిని మనం స్టవ్ పైన పెట్టుకుని మంటను స్లిమ్ లో పెట్టుకోవాలండి. అలాగే ఈ ప్లేట్ పైన వాటర్ ను అయితే పోసుకోవాలి. ఇలా మనం స్టవ్ పైన దీనిని ఒక 5 to 10 minutes అయితే ఉంచుకోవాలి. మనకి ఇక్కడ ప్లేట్ లో వేసుకున్నటువంటి వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని ఒక 5 నిమిషాలు అలా స్టవ్ పైన ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల ఆవిరి ఎక్కువగా వచ్చి మనకి లిక్విడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో అయితే వస్తుందండి. ఇప్పుడు మనకి మెహందీ పెట్టుకోవడానికి ఎంత లిక్విడ్ అయితే అవసరం ఉంటుందో అంత తీసుకుని మిగిలిన లిక్విడ్ ని ఏదైనా బాక్స్ లో వేసుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఈ లిక్విడ్ మనకి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి. ఈ లిక్విడ్ ని మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలండి, బయట ఉంచకూడదు. బయట ఉంచితే మనకి ఇది తొందరగా ఆరిపోతుంది. ఇప్పుడు మనం మెహందీ పెట్టుకోవడానికి తీసుకున్న లిక్విడ్ లో ఎరుపు రంగు కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమను వేసి మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చేతులకి మనకి నచ్చిన డిజైన్ లో మెహందీ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, నాకు వచ్చినట్టుగా నేను ఇక్కడ మెహందీని అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మనం మెహందీ లిక్విడ్ని తయారు చేసుకుని మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు పార్టీస్కి కానీ ఫంక్షన్స్ కానీ లేదు అంటే పూజలు అవి చేసుకునేటప్పుడు కానీ పెట్టుకుంటే మన చేతులు అందంగా కనిపిస్తాయండి. ఇలా మనం గోరింటాకు లేకపోయినా కూడా ఇన్స్టెంట్గా మెహందీ లిక్విడ్ని తయారు చేసుకుని మనం మెహందీని అయితే ఈజీగా పెట్టుకోవచ్చండి. ఇలా మనకి నచ్చినట్టుగా మెహందీని అయితే పెట్టుకున్న తర్వాత దీనిని ఒక 5-6 నిమిషాలు అలా వదిలేయాలండి. అంటే ఇది పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇలా పెట్టుకున్న మెహందీ అంతా కూడా పూర్తిగా డ్రై అయిన తర్వాతే మనం చేతులను అయితే వాష్ చేసుకోవాలండి. ఈ లిక్విడ్ మనకి డ్రై అవ్వడానికి ఒక 10 minutes అయితే టైం పడుతుందండి. తొందరగానే ఆరిపోతుందండి, కానీ మనం ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే మనకి ఇంకా బాగా పండుతుందండి. అంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇలా మనం కొద్దిగా ఒక 10 నిమిషాలు ఉంచుకోవడం వల్ల ఇలా పెట్టుకున్న మెహందీ మనకి ఒక 10 days అలాగే ఒక 5 days ఉంటుందండి. అంటే వర్క్లు ఎక్కువ చేసే వరకు అయితే ఒక 5 days మాత్రమే ఉంటుందండి. వర్క్లు అవి చేయకుండా ఉన్న వారికి ఇది ఒక 10 days వరకు అయితే ఉంటుంది. అంటే మనకి బట్టలు వాష్ చేసినా అలాగే సామాన్లని క్లీన్ చేసినా మనకి ఇది తొందరగా అయితే పోతుందండి. అంటే మనం సర్ప్ కానీ సోపులు కానీ ఉపయోగిస్తాం కదండి, అప్పుడు పోతుంది. అప్పుడు మనకి మెహందీ అనేది ఒక 5 days మాత్రమే ఉంటుందండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.